మన చెవులు జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనవి. చెవుల ప్రధానమైనటువంటి ప్రయోజనం కేవలం వినటం మాత్రమే కాదు, అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి ఈ చెవుల్ని శుభ్రంగా ఉంచుకోవటం చాలా అవసరం. అయితే ఈ నేపథ్యంలో ఏది పడితే అది వాడుతూ ఉంటారు. అయితే చెవుల్ని శుభ్రంగా ఉంచుకోవటం ఎలా, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చాలామంది ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు. అసలు ఇలా ఇయర్ బడ్స్ వాడచ్చా, వాడితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, మరి ఇయర్ బడ్స్కి ప్రత్యామ్నాయం ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇయర్ క్లీనింగ్ అనేది చాలామంది ఇయర్ బడ్స్తో చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇయర్ బడ్స్తో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఆ తర్వాత ఇయర్ డ్రమ్కి చిల్లు పడటం, తర్వాత శాశ్వతంగా వినికిడి కోల్పోవటం, ఇలాగ చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాగ ఇయర్ బడ్స్ కాకుండా ఇంకేం వాడచ్చు, ఒకవేళ ఇయర్ బడ్స్ వాడాల్సి వస్తే ఎలా వాడచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంటే మీ చెవుల్ని శుభ్రంగా ఉంచుకోవటం అనేది ఎలా, ఇది తెలుసుకుందాం. చూడండి, మన చెవులలో సాధారణంగా గులిమి, దీన్ని కొంతమంది గుబిలి అంటూ ఉంటారు. మామూలుగా దీన్ని మెడికల్ భాష ఏంటంటే, మెడికల్ దీంట్లో ఇయర్ వ్యాక్స్ అంటారు. ఈ ఇయర్ వ్యాక్స్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఎందుకు పేరుకుపోవాలి, ఇది అందరిలో జరిగేదే. ఆయుర్వేదం దీన్ని ఒక ప్రత్యేకమైన పదంతో వాడింది. ఇదేమిటంటే మలాలు. అంటే మార్గాలు. ఆ మార్గాలలో వాటి పనితీరు జరుగుతూ ఉండగా కొన్ని మలాలు పెరిగిపోతూ ఉంటాయి. నిజానికి వీటికి, ఈ మలాలకి కూడా ఒక ప్రయోజనం ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు చెవుల్లో ఈ గుబ్బిలి లేదా గులిమి అనేది ఎందుకు తయారవుతూ ఉంటుంది అంటే, చెవి ఇయర్ కెనాల్ని స్మూత్గా ఉంచడం కోసం. ఎందుకంటే బయట అంటే క్లీనింగ్ సాధ్యం, లోపల సాధ్యం కాదు కదా. సో ఆటో క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది, ఇదొకటి. తర్వాత ఒక ఘాటు వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ చీమలు కానీ, దోమలు కానీ, లేకపోతే క్రిమికీటకాలు కానీ లోపలికి వెళ్ళడానికి జంకుతాయి ఈ ఇయర్ వ్యాక్స్ తాలూకు ఆ ఘాటైనటువంటి వాసన వల్ల. కాబట్టి ఇది ఒక ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. అయితే ఇక ఈ పిన్న అంటే ఈ చెవి తిమ్మి ఉంటుంది కదా, దీని ప్రయోజనం ఏమిటి అంటే, దీనికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మీరు గమనించారా, లోపల అన్ని ఫోల్డ్స్ ఉంటాయి. అంటే అక్కడ పడినటువంటి ఆ శబ్దం మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగి యాంప్లిఫై అవుతుంది, క్లారిటీ వస్తుంది, ఇదొకటి. తర్వాత మీరు గమనించారా, దీనికి ఒక స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది, ఒక కార్టిలేజ్ లాగా. డైరెక్ట్గా దెబ్బ ఏదైనా తగిలింది అనుకోండి, అప్పుడు అది ఆ ఇయర్ డ్రమ్ని పర్ఫరేట్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది, టింపానిక్ మెంబ్రేన్ బ్రేక్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఇది కొంత స్ప్రింగ్ యాక్షన్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి ఇంకొక విషయం తెలుసో మీకు లేదో, మన శరీరంలో ఈ సెన్సిటివిటీ ఉండేటటువంటి భాగాలలో ఈ మన చెవి తిమ్మి ఒకటి. కాబట్టి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, బాగా చలిగా ఉన్నప్పుడు, బాగా వేడిగా ఉన్నప్పుడు, ఇలాగా వాతావరణంలో ప్రతికూలతలు ముందుగా గ్రహించేది మన చెవి తిమ్మ. దీంతో మనకి ఆ ప్రమాదకర సంకేతాలను పంపుతుంది, మనం జాగ్రత్త పడవచ్చు. ఇలాగా ఇయర్ కెనాల్కి కానీ, లేకపోతే ఆ చెవి తిమ్మికి కానీ, ఇలా పిన్ ఆఫ్ ది ఇయర్, దీనికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్గా ఈ గుబిల్ అనేది ఆ ఇయర్ కెనాల్ని రక్షించడానికి సహాయపడుతుంది, మార్ధవంగా ఉంచుతుంది. అయితే చెవి లోపల భాగాన్ని శుభ్రం చేయడానికి చాలామంది ఈ కాటన్ బడ్స్ వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు నేరుగా కాటన్ బడ్ని లోపలికి చొప్పించి అలాగా పులుగుతారు. దాంతో మామూలుగా ఇయర్ వ్యాక్స్ అనేది మధ్యలో ఉంటుంది కెనాల్కి, అలాగా దాన్ని గట్టిగా రాపిడి పుట్టిస్తూ లోపల గీరుకున్నప్పుడు ఇయర్ బడ్ తోటి అది అతుక్కుపోతుంది, సిమెంటింగ్ లాగా. గోడకి ఎట్లయితే మనం లప్పం పెడతామో అలాగా ఆ ఇయర్ వ్యాక్స్ అనేది ఇయర్ కెనాల్ లోపల ఆ లేయర్ లాగా పెరిగిపోతుంది. దాంతో ఇక అది అతుక్కుపోయి లోపల ఇన్ఫెక్షను, స్నానం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు వెళ్ళి ఆ ఇయర్ వ్యాక్స్ ఆ నీళ్ళని పీల్చుకొని ఉబ్బటం, అక్కడ నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం, ఇలాగ అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మీ చెవుల్ని శుభ్రంగా ఉంచుకోవటానికి మీరు ఇతర సాధారణ చిట్కాలని, మార్గాల్ని పాటించాల్సి ఉంటుంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇయర్ వ్యాక్స్ అనేది మామూలుగా పేరుకుపోతూ ఉంటుంది అనుకున్నాం కదా. అయితే దీన్ని మినిమైజ్ చేయాలి.
మినిమైజ్ చేయాలి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాతతత్వం ఉన్నా పిత్తతత్వం ఉన్నా వేడికి ఇది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, గడగడుతూ ఉంటుంది. దాన్ని మినిమైజ్ చేయాలి. ఎలా చేస్తాం అంటే దీనికి ఒక మామూలు సూచన ఏంటంటే చాలామంది కాఫీకి సంబంధించినటువంటి వస్తువులను వాడుతూ ఉంటారు, పదార్థాలను వాడుతూ ఉంటారు. అంటే కాఫీ అంటే కేవలం కాఫీలోనే ఉండదు, కెఫీన్ ఉండేటటువంటిది ఏదైనా, ఉదాహరణకు చాక్లెట్లు కానీ కోలా డ్రింక్స్ కానీ ఇలాంటి వాటన్నిటిలో కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ వల్ల ఇయర్ వ్యాక్స్ బిల్డప్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ కెఫీన్ వినియోగాన్ని తగ్గించండి. అలాగే కెఫీన్ని ఒకవేళ మీకు దానికి అలవాటు అయి ఉండి అడిక్ట్ అయి ఉంటే క్రమంగా దాన్ని తగ్గించండి. ఇలా చేస్తే ఆ గులిమి ఏర్పడేటటువంటి రిస్క్ని, ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. అవసరం అనుకుంటే, ఇక మరీ తప్పదనుకుంటే మైక్రో సక్షన్ అని ఉంటుంది. అంటే ఏమిటంటే ఒక రకమైనటువంటి సక్షన్ లాంటిది. ఇప్పుడు మనం ఇంటిని క్లీన్ చేయడానికి సక్షన్ వాడుతూ ఉంటాం చూసారా, అలాంటిదే మైక్రో సక్షన్. దాన్ని పెడితే అదేం చేస్తుందంటే ఆ ఇయర్ వ్యాక్స్ని లోపలికి గుంజేస్తుంది. ఇది మీరు ప్రొఫెషనల్గా చేయించుకోవచ్చు అప్పుడప్పుడు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మరి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, మరి ఇయర్ని క్లీన్ చేయాలి, ఈ చెవుల్ని క్లీన్ చేసుకోవాలి ఎలా అంటే ఈ కాటన్ బడ్స్కి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎందుకంటే చూసారా, ఇప్పుడు మీరు కాటన్ బడ్తో క్లీన్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది, అది ఇంకా ఆ ఇయర్ వ్యాక్స్ని క్లీన్ చేయకపోగా ఇంకా గట్టిపడేలా చేస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాల్ని ఆలోచించాలి. ఆయుర్వేదంలో క్షారసూత్రం అని ఉంటుంది. దీన్ని ఒక డ్రాప్స్లా వేస్తే ఆ మీకు క్షారతైలం అనేది ఏం చేస్తుంది అంటే, తైలం కదా, తైలంలో ఈ తైలాన్ని కరుగుతుంది. అంటే ఇయర్ వ్యాక్స్ కూడా ఒక రకమైన తైల సంబంధ పదార్థం. కాబట్టి ఈ క్షారతైలం ఆ తైలాన్ని కరిగించేసి ఈజీగా బయటకు తెచ్చేస్తుంది మన దవడ మూమెంట్స్కి. కాబట్టి మీ చెవులను శుభ్రం చేయడానికి ఈ కాటన్ బడ్స్ని మాత్రం వాడద్దు. ఈ కాటన్ బడ్స్ ఏం చేస్తాయంటే దాని లోపల ఇరిటేట్ చేస్తాయి. అలాగే ఇంకా ఇయర్ వ్యాక్స్ లోపలికి నెట్టేసేసి ఆ ఇయర్ డ్రమ్ అంటే టింపానిక్ మెంబ్రేన్ పైన అతుక్కుపోతుంది. దాంతో ఇంకా ఇబ్బంది అవుతుంది. లేదు, ఇంకొక ఆప్షన్ ఏమిటంటే చెవుల్ని సబ్బుతోటి కడిగేసేసి తర్వాత ఒక కర్చీఫ్ని ఒత్తిలాగా ఇట్లా నలిపి లోపల పెడితే అది ఐగ్రోస్కోపిక్ యాక్షన్ వల్ల ఆ తడిని పీల్ చేసుకుంటుంది. ఇలాగే టవల్ తోటి ఆరబెట్టుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి, వీటి కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు చెవి క్లీనింగ్ కోసం మీరు ఆలివ్ ఆయిల్ వాడచ్చు, లేదా వేరుశనగ నూనె ఇది కూడా వాడచ్చు. ఈ ఎరాచిస్ ఆయిల్ అని ఈ వేరుశనగ నూనెని 100 రూపాయల ఖరీదుతో కూడా అమ్ముతూ ఉంటారు, కానీ న్యాచురల్గా వీటిని వాడచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా అమ్మమ్మో చెవులలో ఈ ఆయిల్ ఈ వేయొద్దు అంటూనే మళ్ళీ ఈ ఎరాచిస్ ఆయిల్ అంటే ఈ వేరుశనగ నూనెని వీటిని రికమెండ్ చేస్తూ ఉంటుంది మెడికల్ కమ్యూనిటీ. అయితే దాన్ని మనం ఫ్రెష్గా ఉండేదాన్ని, తాజాగా ఉండేదాన్ని వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఇబ్బంది ఎక్కువ. కాబట్టి ఆలివ్ నూనెని చెవిలో మృదువుగా ఇది చేస్తుంది కాబట్టి ఆ గుల్మిని వీటిని వ్యాక్స్ని ఇది సహజంగా బయటకు వెళ్ళటానికి సహాయపడుతుంది కాబట్టి దీన్ని మీరు డ్రాప్స్ కింద వాడచ్చు. అంటే వారానికి ఒకసారి ఆలివ్ నూనెని చెవులకి అప్లై చేయండి పైన. అలాగే 2-3 చుక్కలు కొద్దిగా వేడి చేసి లోపల వేయండి. వేడి చేయాలి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి. అంటే శారీరక ఉష్ణోగ్రతకు తీసుకొచ్చి ఈ ఆయిల్ని అప్పుడు వాడచ్చు, ఆలివ్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ. ఇక అన్నిటికీ మించి అన్రిలేటెడ్గా అనిపిస్తుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్జలీయత లేకుండా చూసుకోండి. అంటే శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోండి. దీనికి ఈ ఇయర్ వ్యాక్స్కి ఏమిటి సంబంధం అంటే, హైడ్రేటెడ్గా ఉంటే ఇయర్ కెనాల్ శుభ్రంగా ఉంటుంది, తగినంత నీరు తాగటం వల్ల ఆ వాటర్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీంతో ఆ వ్యాక్స్ అనేది ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి మార్ధవంగా ఉండాలంటే బాగా నీళ్లు తాగండి. అన్నిటికీ మించి అసలు దీనికి ఒక టెక్నిక్ ఉంది. అంటే సరైనటువంటి పద్ధతిలో ఈ చెవిని క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ టెక్నిక్స్ మీరు తెలుసుకోవాలి. అంటే మీ చెవి లోపల భాగాన్ని శుభ్రం చేయటానికి మీరు ఇయర్ బడ్స్ని అయితే వాడద్దు. ఈ కావాలనుకుంటే బాహ్యంగా ఉండేటటువంటి ఈ ఫోల్డ్స్ని వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇయర్ బడ్స్ని వాడచ్చు. ఇక వీటి శుభ్రం చేసుకోవటానికి ప్రతిరోజు కూడా తడిగుడ్డతో మీ చెవులు వెలుపల అలాగే వెనక ఇక్కడ తుడుస్తూ ఉండండి. లోపలికి మాత్రం చెప్పుకున్నాం కదా, కొద్దిగా వేడి చేసినటువంటి క్షారతైలాన్ని కానీ అలాగే వేరుశనగ నూనెను కానీ ఆలివ్ నూనె కానీ వాడుతూ ఉండాలి. ఇలా చేస్తే మీరు మీ చెవుల్ని క్లీన్గా ఉంచుకోవచ్చు. అంతేగాని పొరపాటును కూడా ఈ ఇయర్ బడ్స్ని మాత్రం వాడకండి. ఇలా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చెవులు క్లీన్గా ఉంటాయి, దాంతో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.